హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్. ఇప్పుడు మనం చూస్తున్న ప్లాంట్ వచ్చేసి మిర్చి ప్లాంట్ అండి, మిరప మొక్క. ఈ సీజన్లో ఏంటంటే మిరప మొక్కలకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఆకుముడత అండి. పూత రాలిపోవడం, వస్తున్న చిగుళ్ళు కూడా మాడిపోతున్నాయండి. చూసారు కదా, ఆకుల మీద కూడా మచ్చలు వచ్చేసినాయి. ఈ ఆకుముడత ఏంటంటేనండి, మనకి వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఒకవేళ ఏమైనా పెస్ట్ అటాక్ అయినా కూడా ఇలా ఆకుముడత వస్తుందండి. దీన్ని మనం స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ ఒక్క మొక్క వల్ల మిగతా మొక్కలు కూడా ఇదిగోండి ఇలా అటాక్ అయిపోతాయి. ఇది స్టార్టింగ్లో చాలా హెల్తీగా వచ్చిందండి, కాకపోతే పక్కనున్న మొక్కల వల్ల దీనికి కూడా అటాక్ అయిపోయింది. దీంట్లో ఉన్న పాలకూర చూసారండి, దానికి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఈ ఒక్క మొక్కని కొంచెం దూరంగా పెట్టుకుంటే మిగతా మొక్కలకి అటాక్ అవ్వదండి. ఈరోజు మనం ఈ ఆకుముడత అనే దానికి ఒక సొల్యూషన్ చూద్దామండి. ఇదిగోండి, వస్తున్న ఆకులు కూడా ఎల్లో కలర్లో వచ్చేస్తున్నాయి. చూసారు కదండి, ప్లాంట్ అంతా హెల్తీగానే ఉంది. దానికి ఏంటంటే మనం ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి అండి, ఒక కప్పు పుల్లటి పెరుగు, ఈ రెండింటిని కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోగా వచ్చిన పేస్ట్ని ఏంటంటే మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకోవాలి. తీసుకొని ఒక పల్చని క్లాత్తో కవర్ చేసుకోవాలండి, డస్ట్ ఏమీ పడకుండాను. కవర్ చేసుకొని ఒక 3 to 4 days షేడ్లో పెట్టుకోవాలండి. డైరెక్ట్గా ఎండకైతే పెట్టకూడదు. షేడ్లో పెట్టుకొని ఇదిగోండి, నేను ఇలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత 4th డే అండి ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. 4th డేకి ఇదిగోండి ఇలా ఫర్మెంటేషన్ అయింది. ఓపెన్ చేసేసరికే ఘాటుగా స్మెల్ వస్తుంది. మనం దీంట్లో పుల్లటి పెరుగులో వెల్లుల్లి యాడ్ చేసాం కదండి. ఇదిగోండి, ఆ మిశ్రమాన్ని మనం ఇలా వడపోసుకోవాలి. ముందే చెప్పాను కదండి, మనకి స్ప్రేయర్స్ పాడైపోతే దీంట్లో ఏమైనా డస్ట్ పడినట్టయితే ఇలా నీట్గా వడచిపోసుకొని దానికి మనం ఫర్మెంటేషన్ చేసుకున్నది ఒక గ్లాస్ వచ్చిందంటే దానికి ఒక 6 to 7 glasses వాటర్ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంది కదా. దాన్ని మనం ఇలా స్ప్రేయర్లోకి వేసుకోవాలి. స్ప్రేయర్లోకి వేసుకొని మొక్క మీద స్ప్రే చేసుకోవాలండి. చూసారు కదండి, 2 liters స్ప్రేయర్ మంది, దాంట్లో ఒక హాఫ్ వరకు వచ్చింది. మీకు చూపించడం కోసం నేను కొంచెమే చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి, మొక్కకి మొత్తం మొక్క అంతా తడిచేలా స్ప్రే చేసుకోవాలి. ఆకులు కింద నుంచి కూడా స్ప్రే చేయాలి. ఏమైనా పెస్ట్లు అటాక్ అయితే ఆ పెస్ట్లు ఆకులు కిందనే ముడుచుకుపోయి ఉంటాయండి, అవి కూడా చనిపోతాయి. ప్రతి మొక్కకి, ఒకవేళ మిర్చి మొక్కకే కాదు, దీని పక్కనున్న మొక్కలకి అటాక్ అయిన వేరే మొక్కలకి ఏదైనా సరే ఆకుముడుతుంది అంటే కనుక మనం ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆకుకూరల మీద మాత్రం స్ప్రే చేయొద్దండి. ఒకవేళ మిర్చి మొక్కలు పూత మీద ఉంటే మాత్రం ఇది స్ప్రే చేయొద్దండి, ఎందుకంటే పూత అంతా రాలిపోతుంది. చాలా ఘాటు స్మెల్ వస్తుందండి. ఈ ఘాటుకి ఉన్న పూత కూడా రాలిపోతుంది. ఇలా వారంలో 2 రోజులు చేయొచ్చండి. చేస్తే ఒక 1 weekలో 10 daysలో మళ్ళీ మొక్క నార్మల్ అయిపోతుంది. ఇదిగోండి, చూసారు కదా, మొత్తం కాయలు స్టార్ట్ అయ్యాయి మనకి. సైజు కూడా చూసారండి, చాలా పెద్దగా వచ్చింది. ఈ మొక్కలు కూడా ఒక వారం 10 రోజుల క్రితం ఇలాగే ఆకుముడత వచ్చిందండి. మొక్క చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించిన మిశ్రమాన్ని నేను స్ప్రే చేశాను. స్ప్రే చేసిన ఒక 10 రోజుల్లో చూడండి, వచ్చిన పూత అంతా నిలబడుతుంది. కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి మనకి. ఓకే అండి, చూసారు కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.